మన నేషనల్ పాలిటిక్స్లో ఒక పెద్ద స్టామ్ వచ్చిందండి. ఆ స్టామ్ ఎవరి వల్ల వచ్చిందంటే రాఘవ్ చడ్డా. దిస్ మ్యాన్ న్యూస్లో ఉన్నారు చాలా వరకు, వెరీ పాపులర్, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోయింగ్ ఉంది. అండ్ ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీలో ఒక ఇంపార్టెంట్ ఫేస్ అనమాట. దిస్ ఈజ్ ద రాఘవ్ చడ్డా యు ఆర్ హ్యావింగ్. రీసెంట్లీ ఆయన పెట్టింది రీల్స్ అయినా సరే, ఆయన చెప్పింది ఇన్ ద పార్లమెంట్ అయినా సరే చాలా పాపులర్ అయింది. ఆయన బేసికలీ 2-3 ఇష్యూస్ గురించి మాట్లాడారు. పబ్లిక్కి చాలా నచ్చింది. ఇంకా అందరూ ఏమన్నారంటే ఇది ఒక పబ్లిక్ పాలిటీషియన్ అని ఆయనకి ఒక పేరు కూడా ఇచ్చారు. పబ్లిక్ పాలిటీషియన్ అన్నారు. అంటే పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడే ఒక పార్లమెంటరీని మనకు దొరికిందని చాలా హ్యాపీగా అందరూ ఏమనుకున్నారంటే ఒక సూపర్ హీరో లాగా ఆయన ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసిండు. రీసెంట్లీ ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా హై రేట్లో ఎందుకు దొరుకుతుంది దాని గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం వాళ్ళ శాలరీ ఇన్కమ్ ట్యాక్స్లోనే, లేకపోతే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లోనే మొత్తం శాలరీ వెళ్ళిపోతుంది, వాళ్ళ మీద ట్యాక్స్ బర్డన్ ఎక్కువ. ఓకే, మళ్ళీ ఆయన పెట్రోల్ గురించి మాట్లాడిండు. సో బేసికలీ హీ టాక్డ్ అబౌట్ సమ్ ఇష్యూస్ విచ్ ఆర్ కోర్ టు అస్. అంటే డైలీ మనం చూస్తుంటాం, కానీ పార్లమెంట్లో అవన్నీ మాట్లాడరు ఎవరు, ఆయన మాట్లాడేసిండు. ఓకే, సో చాలా పాపులర్ అయ్యిండు అక్రాస్ ద పాన్ ఇండియా, ఈవెన్ మన సదర్న్ స్టేట్లో కూడా పాపులర్ అయిపోయిండు. నా ఒక బిగ్ బ్లో ఇచ్చిండు ఆయన ఆమ్ ఆద్మీ పొలిటికల్ పార్టీకి. హీ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పార్టీ. ఓకే, హీ రిజైన్ ఫ్రమ్ దట్ పార్టీ. ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఉందండి. మీరు రిపబ్లిక్ వరల్డ్ అనే ఒక న్యూస్ ఛానల్ ఫాలో చేస్తే అక్కడ ఒక వెరీ రినౌండ్ జర్నలిస్ట్ ఉంటారు, అర్నబ్ గోస్వామి. ఆయనది ఒక షో వస్తుంది ప్రైమ్ టైంలో, అంటే 8 o'clock. ఆ టైమ్స్కి ప్రైమ్ టైమ్ స్లాట్స్ అంటారు, 8, 9, 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అర్నబ్ గోస్వామి ఏమంటారంటే ఆయన ట్యాగ్ లైన్ ఎట్లా ఉంటుందంటే, ఓకే, పూస్తా హే భారత్, అంటే భారత్ అడుగుతుంది అట్లా. కానీ రాఘవ్ చడ్డా ఇవన్నీ తర్వాత రాఘవ్ చడ్డాకి ఏమైందంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ 22 అదర్ మెంబర్స్ వాళ్ళకి కోర్టు అక్విట్ చేసిందంటే నిర్దోష్ అని డిక్లేర్ చేసింది. ఓకే, అంటే అది లిక్కర్ స్కామ్ ఉంది కదా, కవిత గారు కూడా ఉన్నారు కదా అందులో. సో ఆ కేసులో వాళ్ళందరికీ రిలీజ్ చేసింది కోర్ట్, లోవర్ కోర్ట్. హైకోర్టులో ఇంకా అపీలే వచ్చింది, అది తర్వాత విషయం. కానీ లోవర్ కోర్ట్ మొత్తం ఏం చెప్పిందంటే నో రోల్, వాళ్ళది రోల్ లేదు లిక్కర్ స్కామ్లో అని వాళ్ళకి అందరికీ ఎక్విట్ చేసి వాళ్ళందరూ బయటికి వచ్చిండ్రు.